హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వాడి బర్త్డే. ఈరోజు బర్త్డే అని ఉదయాన్నే కేక్ తీసుకురాలేదని డల్ కూర్చున్నాడు. పాపం పోయి మా ఆయన అప్పటికప్పుడు పోయి కేక్ తీసుకొని వచ్చిండు. కేక్ అయితే రెడీ చేస్తుండు. మా వాడు ముఖం చూడండి ఎరిగిపోతుంది. ఈయనైతే కేక్ అంతా ఓపెన్ చేస్తా ఉన్నాడు. మొత్తం తీసుకొని వచ్చి అంతా ప్లాస్టర్లు అన్నీ అవన్నీ తీస్తున్నాడు. కేక్ అయితే బాగుంది. ఒక ప్లాస్టర్ అయితే ఊడదీయలేదు. ఆ పక్క ఈ పక్క ఊడదీసినాను అనుకుని అట్లే పెట్టిండు. కానీ ఈ పక్క అయితే ఊడదీయలేదు. మళ్ళీ దాన్ని కూడా ఊడదీస్తుండు. ఇప్పుడు చూడండి మొత్తం లాగిండి. ఎంతలా అయినా రాదు, అది ప్లాస్టర్ అయితే అతుక్కొని ఉంది కదా, వస్తుంది. అందుకే మళ్ళీ దాన్ని చూసి తీసేసిండు. కేక్ అయితే బాగుంది. చిన్న కేక్ తీసుకొచ్చినాం. బాగా మావాడైతే ముఖం సంతోషంలో వెలిగిపోతుంది. బాగా చేసిండ్రని బర్త్డే బాయ్కి అని మావాడు బాగా ఆనందపడుతుండు. పిల్లలు పాపం ఇష్టంగా అడుగుతారు. మనం లేదు అంటే పిల్లలు బాధపడతారు. ఉన్న దాంట్లోనే ఏదో ఇంకా పెట్టాలి కదా. మావాడి సంతోషం అయితే అప్పటికప్పుడు పోయి డ్రెస్సు కేకు తీసుకొని వచ్చినాము. మావాడు చూడండి ఎంత ఆనందంగా చూస్తా ఉన్నాడో. మా ఆయన అయితే అటు కాదు రైట్ రా కట్ చేసేదని చెప్పి కట్ చేపిస్తున్నాడు. చిన్న పిల్లోడితో కట్ చేపించినట్టు. కేక్ అయితే చూడండి కటింగ్ చేపించుండు. ఒక ముక్క కట్ చేసి పెట్టరా అంటే నాకా నీకా అని అంటుండు మావాడైతే. బర్త్డే బాయ్ ఈరోజు బాగా ఆనందంతో ఎగిరిపోతుండు. చూడండి ఎట చూస్తాడో దిక్కులు 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 దిక్కులు, ఇటు సెల్లికి వెళ్ళి చూడాలా అటు కేక్ వెళ్ళి చూడాలా అన్నట్టుంది మావాడి పరిస్థితి. చూడండి మా అమ్మాయి అయితే వచ్చింది, మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. బర్త్డేకి పట్టు కేక్ తిను అని అన్నది. వాడికి ఒక ముక్క పెట్టింది. నన్ను అయితే పిలిచింది, నేను కూడా పోయి వాడికి ఒక